కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ సర్కార్. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి ఉత్తమ్ నదీ జలాలపై ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇప్పటికే మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబుతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లుగా తెలుస్తుంది. ప్రెజెంటేషన్ కు ఏర్పాట్లు చేయాలని సీఎం మంత్రులు అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ హాల్లో ప్రత్యేక స్క్రీన్స్ ను ఏర్పాటు చేయబోతున్నట్లుగా మంత్రులు వెల్లడించారు. కృష్ణా నది జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఈ కార్యక్రమం జరగనుంది. పార్టీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సమావేశం కానున్నారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ బహిష్కరించింది. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించింది. కృష్ణా జలాలపై పెద్ద వార్ నెలకొంది తెలంగాణలో. కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ సర్కార్. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నదీ జలాలపై ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అండ్ ఎట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో సిద్ధమైంది. అండ్ ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తెలంగాణ భవన్ లో నిర్వహించబోతున్నారు. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రెజెంటేషన్ కు ఏర్పాట్లు చేయాలని ఇటు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అధికారులను ఆదేశించారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికీ పూర్తయినట్లుగా తెలుస్తుంది. అసెంబ్లీ హాల్లో ప్రత్యేక స్క్రీన్స్ ను ఏర్పాటు చేశారన్నట్లుగా మంత్రులు వెల్లడించారు. సో ఎట్ ది సేమ్ టైం అటు అసెంబ్లీలో అండ్ ఇటు తెలంగాణ భవన్ లో నదీ జలాలకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉండబోతుంది. కాబట్టి ఈ ఓవరాల్ ప్రెజెంటేషన్ ఎలాంటి అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయో అండ్ ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారు రెండు పార్టీస్లు, దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, ఒకవైపు శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కృష్ణా జలాల పైన ఇష్యూ పైన ఒకవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుండగా తమకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కోరింది. అయినప్పటికీ కూడా శాసనసభలో తమకు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇవ్వట్లేదని చెప్పేసి నిన్నటి నుంచి బీఆర్ఎస్ ఎల్పీ ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీని బైకాట్ చేసి గన్ పార్క్ వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అక్కడ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ రోజు 10 గంటల తర్వాత తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా సమావేశమవుతారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా హాజరవుతారు. ఈ సమావేశంలోనే భవిష్యత్ కార్యాచరణ ఏం తీసుకోవాలి, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయాలకు ఏ విధంగా కౌంటర్ చేయాలి, కృష్ణా నది వాటర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఆంధ్రప్రదేశ్ కు అనుకూలంగా వ్యవహరిస్తుంది, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారులనే సలహాదారుగా పెట్టుకుని ఆ రాష్ట్రానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఒకవైపు ప్రభుత్వం పవర్ ప్లాంట్ బడ్జెట్ చేసిన కంటే ముందు ఇవాళ తర్వాత ఇవాళ అనేది కూడా డిసైడ్ అవుతున్నారు. వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన తర్వాత దానికి కౌంటర్ గా కూడా ఏ విధంగా చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే హరీష్ రావు కూడా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా తెలంగాణ భవన్లో కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా అసెంబ్లీలోనే ప్రత్యేక ప్రొజెక్షన్లు ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వనున్నారు. ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీ తిరుపతికి కూడా అధికారులు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇప్పుడు దానికి కౌంటర్ గా తెలంగాణ
ఒకవైపు జరుగుతున్న అన్యాయం పట్ల బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక పవర్ పాయింట్ ఫౌండేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తుంది. ఇటీవలనే చేయాలనుకున్నప్పటికీ కూడా ఒకవైపు వీలు కాకపోవడంతో కూడా ప్రభుత్వం ఇచ్చిన తర్వాత దానికి లోటుపాటు చూసుకొని తెలంగాణకు ఏ విషయాల్లో ఏ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన డిపిఆర్ ఎందుకు వెనక్కి వచ్చింది, మేము దాదాపుగా 7 రకాల అనుమతులు సాధించినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కారణంగానే వెనక్కిపోయిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. మొత్తానికైతే ఈ రెండు పార్టీలు అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఒకవైపు ఇరిగేషన్ ఇష్యూస్ పైన, కృష్ణానది ప్రాజెక్టుల పైన పరస్పరం ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటారు. ఈ రోజు రెండు పార్టీలు కూడా పవర్ పాయింట్ ఫౌండేషన్ ఉన్నాయి. ఇవాళ రైట్. అయితే స్వామి, సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఆరోపించింది అండ్ అట్ ది సేమ్ టైం సభను కూడా బహిష్కరించినట్లుగా చెప్పింది. కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తీసుకుని ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది? అంటే ఒకవైపు అధికార పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే సమాచారం ఉందో ఒకవైపు ప్రభుత్వం సంబంధించినటువంటి తమకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. నిన్న ముఖ్యమంత్రి మూసి మీద మాట్లాడిన తర్వాత తనపై ఆరోపణలు చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పైన మాట్లాడడం కోసం అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఒకవైపు హరీష్ రావు పదే స్పీకర్ అడిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి మీద మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆ స్పీకర్ కరాఖండిగా చెప్పడంతో కూడా స్పీకర్ వైఖరి నిరసిస్తూ వాళ్ళంతా కూడా సభను బైకాట్ చేసి బయటకు వచ్చారు. ఒకవైపు పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పైన రాజకీయ విమర్శలు చేయట్లేదా, అంత మాత్రాన ఒకవైపు మాట్లాడే అవకాశం ఇవ్వండి ఎలాగని చెప్పేసి బయటకు వచ్చారు. ఈ రోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రాపగండాకు చెక్ పెడుతూ ఒకవైపు ప్రభుత్వం చెప్తున్నటువంటి తప్పులకు చుట్టూ బీఆర్ఎస్ ప్రజా సమస్యల్ని లెవెల్ తీస్తూ మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు, అందుకే మేము బైకాట్ చేస్తున్నామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ బయటకు వచ్చింది. ఈ రోజు అదే అంశంతో పాటు మరిన్ని ప్రజా సమస్యల పైన కూడా మాట్లాడడం కోసం ఈ పవర్ పాయింట్ ఫౌండేషన్ ఉపయోగించుకొని ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ స్వామి.